ప్రధానంగా ఎస్ కృష్ణమూర్తి గారు అంటే మోదీ నిన్న వర్చువల్గా కొన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వికసిత స్వప్నాలతోనే యువత స్వప్నాలతోనే వికసిత భారత్ సాధ్యమవుతుందని నేను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వికసిత భారత్కి సంబంధించి పూర్తి స్థాయిలో మోదీ ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసుకుంటే 554 అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో ప్రధాని మోడీ వర్చువల్గా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే మన తెలంగాణకు సంబంధించి 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పన్ను ఆదాయంలో కూడా ప్రతి పైసాను అభివృద్ధికి ఖర్చు పెడతామని నిన్న మోదీ వ్యాఖ్యలు చేశారు. సో మోదీకి సంబంధించిన విజన్ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ఖచ్చితంగా 400 సీట్లు సాధిస్తామని చెప్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా నిన్న వందే భారత్ సంబంధించి అంటే వందే భారత్ రైలు ఒక సునామీ లాగా ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత అమృత్ భారత్ రైలు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిన్న ప్రధానమంత్రి చేసినటువంటి ప్రారంభోత్సవాలు ఢిల్లీ గారని చెప్తా ఉన్నారు. ఏకకాలంలో 500 రైల్వే స్టేషన్ వర్చువల్ ద్వారా ప్రారంభించాం. శంకుస్థాపన 500 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ఏకకాలంలో వర్చువల్ ద్వారా ప్రారంభించాం అనేది కొంత రికార్డు. భారీ ఎత్తున ఇంత భారీ ఎత్తున గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి అభివృద్ధి పనులని శంకుస్థాపన చేసిన సంఘటనలు లేవు అని చెప్పి చెప్తా ఉన్నాం. మొదటి నుంచి చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ. ప్రతి పైసాకు నేను బాధ్యతగా ఉంటాను, మీరు కట్టే ప్రతి పైసాకు నేను లెక్కలు చెప్తా ఉన్నారు. ఆ కోణంలోనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణం అంటూ విపక్షాలు చెప్పే మనం కాదు, ప్రజలు కాదు, విపక్ష నాయకులు ఆరోపణ చేసిన మోడీ మీద. మోడీ ఇట్లన్నాడు, అట్లన్నాడు, ఇదంటాడు, అదంటాడు, ఇది చేశాడు. కానీ ఫలానా స్కీమ్లో ఫలానా డబ్బులు ఇంతపై రాజ్యపై కుంభకోణం జరిగిందని ఎవరు చెప్పట్లేదు. మోడీ మీద కాదు, మోడీ ప్రభుత్వం మంత్రుల మీద కూడా ఎవరు చెప్పేదాన్ని సాధించారు. గతంలో మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అన్ని ప్రభుత్వాల్లో ఎంతో కొంత ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు. వాటిపై బిజినెస్ ఎంక్వైరీ, పార్లమెంట్ పార్టీ కమిటీలు, పార్లమెంట్ సబ్ కమిటీ అని చెప్పేసి ఎన్నో రకాలు వేశారు. హౌస్ కమిటీలు వీటికి సంబంధించి ఎన్నో వేశారు విచారణ కోసం అని. కానీ 10 సంవత్సరాల్లో ఎక్కడ ఇలాంటి అవినీతి లేకుండా జరుగుతూ ఉంటారు పాలన. కాబట్టి మరోసారి మోడీని ప్రజలు ఆదరిస్తారో అప్పుడు చేసుకుంటే ఆయన చెప్తా ఉన్నారు. ఆయన చెప్పి 400 సీట్లు ఖచ్చితంగా మేము గెలుచుకుంటాము, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆయన మరోసారి డిమాండ్ వ్యక్తం చేస్తాం. ఇప్పుడు తాజాగా మన సర్వం వస్తామన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆదాయం కలిగిన నాయకులు ఎవరంటే నరేంద్ర మోడీ. మన దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో దేశాధినేతలు అందరి పేర్లు తీసుకుంటే అందులో ఎవరికి ఓటు వేస్తారంటే మొదటి ఓటు నరేంద్ర మోడీ, తర్వాత ఓటు వేసుకుంటా ఉన్నారు వాళ్ళ సంబంధించిన. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే దేశాన్ని ఒక ప్రపంచంలోనే ఉన్నత శిఖరంలో నిలబెట్టాలి అనుకున్నటువంటి తపన కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే ఆయనకు ప్రజలు ఆ రకంగా విశ్వసిస్తున్నారు, ఆ రకంగా మద్దతిస్తున్నారు. ఏం చెప్పినా ఏం చేసినా ఆయన ఏం చెప్పినా అది ఖచ్చితంగా ఆచరణ చూపిస్తా ఉన్నారు. కరోనా సమయంలో సహకరించండి అని అంటే నష్టపోయినా సహకరించారు. కాబట్టి నిన్న రామమండల విషయంలో ఆయన దీపాలు వెలిగించండి ఇంకే చెప్పారు. ఖచ్చితంగా చేసి తీరారు. అంటే నరేంద్ర మోడీ చెప్తే దాంట్లో ఏదో ఒకటి